న్యాయశాస్త్ర సముద్రంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రాజ్యాంగంలోని ఓ అద్భుతమైన కాస్త గందరగోళంగా అనిపించే సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక చట్టం చనిపోయి మళ్ళీ బతకగలదా? అంటే ఒకప్పుడు కరెక్ట్ అనిపించిన ఒక లా రాజ్యాంగం వచ్చాక తప్పుగా మారి ఆ తర్వాత మళ్ళీ ఏ మార్పు లేకుండానే కరెక్ట్ అవ్వగలదా? వినడానికేదో ఫ్యాంటసీ కథలా ఉంది కదూ, కానీది నిజం. మన భారత రాజ్యాంగంలోని ఓ అద్భుతమైన న్యాయసూత్రమిది. దాని పేరే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, గ్రహణ సిద్ధాంతం. చూడటానికి అసాధ్యంలా అనిపించే ఈ ప్రశ్నకు మన రాజ్యాంగ నిర్మాతలు, మన న్యాయ వ్యవస్థ ఒక చాలా తెలివైన సమాధానాన్ని కనుగొన్నాయి. ఒక చట్టం అచ్చం సూర్యగ్రహణంలా ఎలా తాత్కాలికంగా నీడలోకి వెళ్ళిపోయి ఆ నీడ తొలగిపోగానే మళ్లీ పూర్తి శక్తితో ఎలా ప్రకాశిస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలీ సిద్ధాంతం ఎందుకు అవసరమైందో తెలుసుకోవాలంటే మనం 1950కి వెళ్ళాలి. భారతదేశానికి ఒక కొత్త ఉదయం. మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది. పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం లాంటి ప్రాథమిక హక్కులు అనే ఒక రక్షణ కవచం దొరికింది. అంతా బానే ఉంది, కాని బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న వందలాది చట్టాలు అప్పటికే అమల్లో ఉన్నాయి. ఇప్పుడొక పెద్ద చిక్కుముడిపడింది. ప్రాథమిక హక్కులకు ఈ పాత చట్టాలకు మధ్య గొడవ వస్తే ఏది గెలవాలి? ఆ పాత చట్టాలన్నింటినీ ఒకేసారి రద్దు చేసేయాలా? అలా చేస్తే దేశంలో ఒక లీగల్ వ్యాక్యూమ్, అంటే ఒక న్యాయపరమైన శూన్యత ఏర్పడుతుంది. ఈ సంక్లిష్టమైన సమస్యను విప్పడానికే మన న్యాయ వ్యవస్థ ఈ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టింది. ఆ పరిష్కారమే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. అదేనండి, గ్రహణ సిద్ధాంతం. రాజ్యాంగం వేసిన ఈ పజిల్కు సమాధానమిదే. ఈ సిద్ధాంతం చట్టాలు ఎలా పూర్తిగా చనిపోకుండా కేవలం తాత్కాలికంగా ఒక నిద్రాణ స్థితిలోకి, ఒక డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తాయో మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ సిద్ధాంతంలో అత్యంత కీలకమైన పదమేంటో తెలుసా? నిద్రాణంగా లేదా నిష్క్రియాత్మకంగా. అంటే చట్టం పూర్తిగా రద్దు కాదు, కేవలం ఇనోపరేటివ్గా మారుతుంది. ఇది ఎందుకంత ముఖ్యం ఆలోచించండి. ఒక చట్టాన్ని రద్దు చేసి మళ్లీ కొత్తగా పార్లమెంట్లో పాస్ చెయ్యాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా ఆ చట్టంపై పడిన ప్రాథమిక హక్కు అనే నీడ, ఆ అడ్డంకి తొలగిపోతే చాలు, అది మళ్లీ ఆటోమేటిక్గా మేల్కొంటుంది. ఇది న్యాయ వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడటానికి చాలా అవసరం. ఈ గ్రహణం అనే రూపకం ఈ కాంప్లెక్స్ లీగల్ కాన్సెప్ట్ను చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేలా చేస్తోంది. ఆలోచించండి. సూర్యుడు అంటే మన చట్టం అనుకుందాం, అది ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటాడు. కాని చంద్రుడు అంటే ప్రాథమిక హక్కు అడ్డు వచ్చినప్పుడు భూమిమీద ఉన్న మనకు సూర్యుడు వెలుగు తాత్కాలికంగా కనపడదు. అంతే కదా? ఇక్కడ కూడా అంతే. పాత చట్టానికి ప్రజలకు మధ్యలో ప్రాథమిక హక్కు అనే అడ్డంకి వచ్చినప్పుడు ఆ చట్టంపై గ్రహణం పడుతోంది. అంతే, సింపుల్. సరే, ఈ సిద్ధాంతానికి రాజ్యాంగంలో ఆధారం ఎక్కడుంది? అది మనకు ఆర్టికల్ 13లో దొరుకుతుంది. ఇది మన ప్రాథమిక హక్కులకు ఒక గార్డియన్ లాంటిది. ఇందులో 2 క్లాజులు చాలా ముఖ్యం. మొదటిది ఆర్టికల్ 13(1). ఇది రాజ్యాంగం రాకముందు ఉన్న పాత చట్టాల గురించి మాట్లాడుతుంది. ఆ చట్టాలు గనక ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి ఆ మేరకు చెల్లవు లేదా వాయిడ్ అని మాత్రమే చెబుతుంది, రద్దు అని చెప్పదు. చూశారా? ఈ చిన్న పదంలోనే అసలు కిటుకంతా ఉంది. కాని ఆర్టికల్ 13(2) చాలా స్ట్రిక్ట్. ఇది ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వార్నింగ్ ఇస్తుంది. రాజ్యాంగం వచ్చాక మీరు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఒక్క చట్టాన్ని కూడా చెయ్యకూడదు అని ఖరాఖండిగా చెబుతుంది. ఈ తేడానే మొత్తం సిద్ధాంతం యొక్క పరిధిని నిర్దేశిస్తుంది. సరే, థీరీ బాగానే ఉంది. కాని నిజ జీవితంలో ఒక కోర్టు కేసులో ఈ గ్రహణం అనే కాన్సెప్ట్ ఎలా పనిచేసిందో చూద్దామా? ఇప్పుడు మనం చూడబోయే ఈ ఒక్క కేసుతోనే సుప్రీంకోర్టు ఈ సిద్ధాంతానికి అధికారికంగా జీవం పోసింది. ఈ యొక్క వాక్యం మొత్తం సిద్ధాంతం యొక్క సారాంశం. సుప్రీంకోర్టు వాడిన పదాలు గమనించండి. ఇట్ ఈస్ ఓవర్షాడోడ్ బై ద ఫండమెంటల్ రైట్ అండ్ రిమైన్స్ డార్మెంట్ బట్ ఈజ్ నాట్ డెడ్. అంటే దానిపై ప్రాథమిక హక్కు నీడపడింది, అది నిద్రాణంగా ఉంది, కానీ చనిపోలేదు. ఈ కొన్ని పదాలు పాత చట్టాల భవిష్యత్తునే మార్చేశాయి. చట్టం కోమాలోకి వెళ్తుంది, కాని చనిపోదు అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ భికాజీ నారాయణ్ కేస్ ఒక సినిమా కథలా ఉంటుంది. చూడండి, 1947లో ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం మోటార్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో గుత్తాధిపత్యం అంటే మోనోపోలీ క్రియేట్ చేయొచ్చు. 1950లో రాజ్యాంగం వచ్చింది.
అందులో ఆర్టికల్ 19(1)G ప్రకారం ప్రతి పౌరుడికి వ్యాపారం చేసుకునే హక్కొచ్చింది. వెంటనే ఈ పాత చట్టం ఆ హక్కుకు అడ్డుగా నిల్చింది. దాంతో ఆ చట్టం మీద గ్రహణం పట్టింది, అది నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. 1951లో రాజ్యాంగాన్ని సవరించి కొన్ని వ్యాపారాల్లో ప్రభుత్వం మోనోపోలీ క్రియేట్ చేయవచ్చని అనుమతి ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రాజ్యాంగ సవరణ అనే అడ్డంకి తొలగిపోయిందో గ్రహణం కూడా విడిపోయింది. ఆ పాత 1947 చట్టం ఎలాంటి కొత్త ఆమోదం లేకుండానే ఆటోమేటిక్గా మళ్లీ బతికిబట్టగట్టింది. ఇదే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజానికి భికాజీ కేసు కన్నా ముందే కేశవ మాధవన్ మీనన్ కేసులోనే ఈ సిద్ధాంతానికి పునాది రాయిపడింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పింది. ప్రాథమిక హక్కులనేవి ప్రాస్పెక్టివ్, నాట్ రెట్రోస్పెక్టివ్ అని. అంటే అవి భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తాయి, గతాన్ని మార్చలేవు. రాజ్యాంగం రాకముందు చేసిన పనులను శిక్షించడానికి ప్రాథమిక హక్కులను వాడలేరు. ఈ ఆలోచనే పాత చట్టాలు పూర్తిగా చనిపోవు, కేవలం భవిష్యత్తులో వాటి అమలు ఆగిపోతుంది అనే వాదనకు బలాన్నిచ్చింది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. పాత చట్టాలు నిద్రపోతాయి, మళ్లీ మేల్కొంటాయి. కానీ ఈ సిద్ధాంతానికి ఒక చాలా పెద్ద కానీ ఉంది. ఒక కీలకమైన పరిమితి ఉంది. ఇది అన్ని చట్టాలకు వర్తించదు. మరి ఆ మినహాయింపేంటో చూద్దాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. రాజ్యాంగం రాకముందు ఉన్న చట్టాలకు ఒక రూల్, రాజ్యాంగం వచ్చిన తర్వాత చేసిన చట్టాలకు ఇంకో రూలా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ సిద్ధాంతం యొక్క అసలైన శక్తిని, దాని పరిమితిని మనకు చూపిస్తుంది. ఈ టేబుల్ ఆ తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు ఆర్టికల్ 13(1) పరిధిలోని పాత చట్టాలు. అవి గ్రహణం పట్టినట్టు నిద్రలోకి వెళ్తాయి. వాటిని రాజ్యాంగ సవరణతో మేల్కొల్పవచ్చు. అవి ఎక్లిప్స్డ్ అవుతాయి. కాని మరోవైపు ఆర్టికల్ 13(2) పరిధిలోని కొత్త చట్టాల కథ వేరు. రాజ్యాంగం వచ్చాక ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒక చట్టం చేస్తే అది పుట్టుకతోనే మరణించిన శిశువులాంటిది. దానికి ప్రాణమే ఉండదు. న్యాయ పరిభాషలో దీనినే వాయిడ్ అబినిషియో అంటారు. అంటే ప్రారంభం నుండే శూన్యం. దానికి ఎప్పుడూ జీవం లేదు, దాన్ని ఏ సవరణతోనూ బతికించలేరు. అది ఎప్పటికీ ఉనికిలో లేనట్టే లెక్క. ఈ కీలకమైన తేడాను డీప్ చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. పోస్ట్ రాజ్యాంగ చట్టం గనక ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే అది స్టిల్ బార్న్, అంటే పుట్టుకుతోనే మరణించిన శిశువులాంటిది. దానికి సవరణలు చేసి ప్రాణం పోయడం కుదరదు. దాన్ని బతికించాలంటే పూర్తిగా ఒక కొత్త చట్టంగా మొదటి నుండి చట్టసభలో ఆమోదించాల్సిందే. దానికి రెండో అవకాశమనేది ఉండదు. సరే, మనం ఈ న్యాయపరమైన ప్రయాణంలో చాలా దూరం వచ్చేశాం. ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్లో మనం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఒక చట్టం మీద గ్రహణం పట్టింది కదా అని అది అందరి విషయంలోనూ పనిచేయకుండా పోదు. ఎవరి ప్రాథమిక హక్కు అయితే దెబ్బతింటుందో వారికి మాత్రమే ఆ చట్టం నుండి రక్షణ దొరుకుతుంది. ఉదాహరణకు ఆర్టికల్ 19 కింద ఉన్న హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఆర్టికల్ 19ని ఉల్లంఘించే ఒక పాత చట్టం పౌరుల విషయంలో నిద్రాణంగా, అంటే డార్మెంట్గా ఉంటుంది. కాని అదే చట్టం విదేశీయుల విషయంలో మాత్రం పూర్తి ఫోర్స్తో అమల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఆర్టికల్ 19 వర్తించదు కదా. ఈ విషయాన్ని అంబికా మిజ్ కేసులో స్పష్టం చేశారు. చాలామంది ఈ రెండు సిద్ధాంతాల మధ్య కన్ఫ్యూజ్ అవుతారు, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ మరియు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. కాని తేడా చాలా సులభం. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఒక రోగికి అనెస్థీషియా ఇవ్వడం లాంటిది. మొత్తం శరీరం, అంటే మొత్తం చట్టం తాత్కాలికంగా స్పృహ కోల్పోతుంది, కాని బతికే ఉంటుంది. మరోవైపు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే విడదీయదగిన సిద్ధాంతం. అది ఒక సర్జరీ లాంటిది. చట్టంలోని చెడిపోయిన భాగాన్ని మాత్రమే కత్తిరించి తీసేస్తారు. మిగిలిన చట్టం మామూలుగా పనిచేస్తుంది. ఒకటి మొత్తం చట్టాన్ని నిద్రపుచ్చుతుంది, మరొకటి చెడ్డ భాగాన్ని మాత్రమే తొలగిస్తుంది. కాబట్టి చివరగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది న్యాయ వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడేందుకు మనవాళ్లు కనిపెట్టిన ఒక తెలివైన సాధనమా? లేక కాలం చెల్లిన, కొన్నిసార్లు ప్రమాదకరమైన పాత చట్టాలు పూర్తిగా చనిపోకుండా సమాధిలో నిద్రపోతూ, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ, ఎప్పటికైనా మళ్లీ మేల్కొనేందుకు వీలు కల్పించే ఒక న్యాయపరమైన లుసుగా? ఈ ప్రశ్నకు సమాధానం మన న్యాయ వ్యవస్థ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి ఆలోచించండి.